జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఇండ్లలో కనుక దేవుడు పూజలు చేసిన తర్వాత కొన్ని ఏంటంటే ఎక్స్ట్రా ఫోటోలు చాలా వరకు కొన్ని డ్యామేజ్ అయిన ఫోటోలు కానీ లేదంటే బుక్స్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఆ బుక్స్ ఉన్నటువంటి వాటన్నింటి కూడా జిహెచ్ఎంసీ సేకరిస్తుంది. ఇక్కడ హనుమాన్ దేవాలయం సమత్ నగర్లో అందరూ ఇక్కడ సేకరించి వీటన్నిటిని అంటే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు కానీ లేదంటే పటాలు కానీ క్యాలెండర్స్ కానీ బుక్స్ సేకరించిన తర్వాత వాటిని డిస్మాండిల్ చేస్తారనమాట. అయితే ఎందుకు ఇట్లా చేస్తారంటే ఇప్పుడు చాలామంది కూడా గుళ్ళలో ఎక్కువ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి తెలియకుండా ఉంటుంది కాబట్టి అన్నింటిని కూడా సేకరించి వాళ్ళ ఎక్కడైనా రోడ్ పైన పడేస్తున్నారు లేదంటే చెట్ల దగ్గర పెట్టేస్తున్నారు, గుళ్ళ ముందు దగ్గర పెడుతున్నారు కాబట్టి అలా పెడితే రోడ్ల పైన తొక్కే దగ్గర ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండడం కోసం జిహెచ్ఎంసీ వారు ఒక ప్రయోగం చేసి ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాలు ఇస్తే ఒక పూజ లాంటి కార్యక్రమం నిర్వహించిన తర్వాత వీటన్నిటిని కూడా ఉద్వాసన కార్యక్రమం చేస్తారనమాట. సో ఆ ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఇక్కడ అడిగితే మన సమత్ నగర్ దేవాలయంలో పెట్టడం జరిగింది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫొటోస్ కానీ లేదంటే డ్యామేజ్ అయిన ఫోటోలు కానీ అలాంటి ఫొటోస్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారనమాట. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీతో పాటు వాలంటీర్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ బుక్స్ కూడా చాలా వరకు బుక్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, లామినేటెడ్ ఫొటోస్ ఉన్నాయి, గ్లాస్ ఫొటోస్ ఉన్నాయి. పూజ చేసుకోకుండా ప్రస్తుతానికి అయితే ఇంతకు పూజ చేసి ఇప్పుడు మిగిలిపోయిన ఫోటోలు కానీ కొన్ని డ్యామేజ్ అయిన ఫోటోలు కానీ అట్లాంటి ఉంటాయి. వాటిని కూడా ఈ కార్యక్రమంలో వీళ్ళందరితో ఈ రిమూవ్ చేయించి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్లస్ వాలంటీర్స్ కూడా వచ్చి వాలంటీర్స్ కూడా వర్క్ చేస్తున్నారు దీనిపైన. వాళ్ళందరికీ కూడా చేస్తున్నారు అన్నమాట. అందరూ తీసుకోవచ్చు.